స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి వెరుగని వీరులు. 1978 నుంచి వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే వారే గెలుస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఓటమి కాలేదని చెప్పి చెప్తున్నారు. అందులో ఈరోజు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తన ఏకపాత్రాభినయంతో బ్రహ్మాండంగా ప్రొద్దుటూరు నుంచి పులివెందులకు వచ్చి నటించడం జరిగింది. 78 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఓడిపోలేదు మీ కుటుంబంలో. అంతకుముందు మీ కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి గారు కానీ, వైఎస్ జయమ్మ గారు కానీ పులివెందుల పంచాయతీలో వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఓడిపోయిన విషయం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి తెలుసో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పు. లేకపోతే ఈ పులివెందుల్లో ఎవరంటే ఇప్పుడు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వయసున్న వాళ్ళు ఉంటారు. వార్డు మెంబర్లు కూడా ఓడిపోయిన చరిత్ర వైఎస్ కుటుంబ సభ్యులు. విజయమ్మ పార్లమెంటు విశాఖలో పట్టణంలో పార్లమెంటు పోటీ చేసి ఓడిపోలేదా? జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ తరఫున, వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేకి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓడిపోయిన విషయం ప్రసాద్ రెడ్డి ఏమైనా మర్చిపోతున్నాడేమో. తర్వాత అదే వివేకానంద రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ బీఫామ్ అయినా గెలిచి ఓడిపోయిన విషయం ప్రసాద్ రెడ్డి మర్చిపోయినాడేమో. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. ఇంకా పోలీసుకు జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం 1978 నుంచి క్రియాశీలక రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయని చెప్పి ప్రసాద్ రెడ్డి భావిస్తున్నాడా? నీ గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతావా? దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థలు కానీ, సర్పంచ్ కానీ ఇవన్నీ ఎన్నికలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల ఎంపీటీసీలు, ఎన్ని వందల జెడ్పీటీసీలు, ఎన్ని వేల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. మీరంతా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినారా? ఈరోజు నిన్న జెడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ జిల్లాలో జరిగే 2 జెడ్పీటీసీలకు సంబంధించి ఎవరు కావాల్సింటే వాళ్ళు నామినేషన్ వేసే విధంగా ప్రభుత్వం రక్షణ ఏర్పాట్లు చేసింది. పులివెందుల నుంచి 12 మంది వేసినారు, ఒంటిమిట్ట నుంచి 24 మంది నామినేషన్లు వేసినారు. ఎక్కడైనా కానీ మిమ్మల్ని అడ్డుకోవడం జరిగిందా? గతంలో జరిగిన ఎన్నికల్లో లోపలికి జిల్లా పరిషత్ కార్యాలయంలోకి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి రానికోకుండా పోలీసులతో కిడ్నాపులు చేయించి ఎవరైనా కూడా లోపలికి వస్తే వాళ్ళని లోపలనే దాడులు చేసి ఇంకా ధైర్యంగా లోపలికి ఎవరన్నా పోయి నామినేషన్లు వేస్తే వారి నామినేషన్ పత్రాలు చించిన విషయం ప్రసాద్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. ఇంకా చెప్తాను, మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేశామని చెప్పి 2005 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు లేరు, చనిపోయినారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. నువ్వు అంత స్థాయి లీడరు కాదు అప్పుడు. అవినాష్ రెడ్డి గారు లేరు ఇక్కడ. ఏం జరిగింది ఆ రోజు? 26 వార్డులకు 26 మేము పోటీ చేస్తే మేము ఒక 9-10 కౌన్సిలర్లను గెలిచే పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికలు ఎందుకు జరపలేకున్నారు ఆ రోజు? అర్ధరాత్రి పూట. ఈరోజు మీ పార్టీలో ఉన్నాడు సతీష్ రెడ్డిని అడుగు, ఇప్పుడు వస్తాడు నీ దగ్గర. మీరంతా కలిసి ఇప్పుడు అచ్చబిల్లి ప్రచారానికి పోతున్నారు కదా, అడుగు సతీష్ రెడ్డిని ఏం జరిగిందో. దౌర్జన్యంగా సతీష్ రెడ్డి, నేను, నాగవర్ధన్ రెడ్డి ఇంట్లో ఆ రోజు ఉంటే అర్ధరాత్రి కూడా 12-1 గంట మధ్యలో ఆ రోజు సిఐ రాజేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. 100 మంది మీ గుండాలందరినీ తీసుకొని పోలీసుల సహాయ సహకారాలతో వస్తే మేము ఆయన ఇంట్లో ఉంటే మా మీద రాళ్ల దాడులు చేసి మమ్మల్ని కిడ్నాప్ చేయాలని మీరు ప్రయత్నం చేయలేదా? బలవంతంగా ఆ రోజు తీసుకొని వచ్చి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టలేదా నన్ను, సతీష్ రెడ్డిని? సతీష్ రెడ్డి నిజమో కాదో, లేకుంటే సతీష్ రెడ్డిని దీనికి సమాధానం చెప్పమనండి. ఆ పార్టీ తరఫున వత్తాసు పలుకుతా మాట్లాడుతాడు కదా. ప్రజాస్వామ్యం పడవిలుతోంది, జగన్మోహన్ రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి దేవుడు అని చెప్పండి సతీష్ రెడ్డిని అడుగు. మేము ఇచ్చినామా? అంటే మీ పార్టీలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కాంక్షించి ఆ పార్టీలో చేరడము, లేకుంటే ఆ పార్టీ తరఫున పనిచేయడం. మీ పార్టీలో నచ్చక, మీ నిరంకుశ విధానాలు నచ్చక పార్టీ మారితే అమడమైనట్లా? సూటిగా అడుగుతాను. 2009 ఎన్నికల్లో వరదరాజుల రెడ్డికి
నీకు సరిపోక ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున లింగారెడ్డికి మద్దతుగా నువ్వు పని చేసినావు. నందమూరి హరికృష్ణ గారు మీ ఇంటికి వచ్చి కండువా వేసినారు. తెలుగుదేశం పార్టీతో ఎంత డబ్బు తీసుకున్నావు, ఎంత అమ్మడమైనావు, ఎంత డబ్బు ఇచ్చినారు నీకు చెప్పాలి. నువ్వు నిజంగా నువ్వు అమ్మడమైనావు ఆ రోజు చెప్పు. నువ్వు ఆ రోజు అమ్మడమైంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు అమ్మడమైనట్టు అనుకో. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అన్నాళ్ళంగా తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరినావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అమ్మడమైనావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా డబ్బు ఇచ్చినావు? నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బుకి అమ్మడమైంటే ఇప్పుడు కానీ వైకాపా నుంచి టీడీపీకి వచ్చే వాళ్ళంతా అమ్మడమైనట్టే. అంటే మీ పార్టీలో ఉంటే అభివృద్ధి కాముకులు వేరే పార్టీలో చేస్తే లేదా మీ